హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఒక రకంగా చెప్పుకోవాలంటే అది బ్యాడ్ న్యూస్ అనుకోలేను, కానీ గుడ్ న్యూసే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గమనించండి, డిఎస్సికి సంబంధించి గత 25 రోజుల నుంచి కూడా ట్రైబల్ ఏజెన్సీ పీపుల్ ధర్నా చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. తమ యొక్క ఎమ్మెల్యేలని, ఎంపీలని కలిసి తమ యొక్క వినతి గోడు వినిపించుకున్నారు. ఎందుకని అంటే తమకి ఇవ్వాల్సినటువంటి 100% పోస్టులు, ఏజెన్సీలో ఉన్న 100% ట్రైబల్ పోస్టులన్నీ కూడా ఏజెన్సీ వాసులకి ఇవ్వాలి అనేది ఏదైతే ఉందో నిబంధన, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చేరాలి. మాకు డిఎస్సీలో అన్యాయం జరిగింది, డిఎస్సీలో మాకు ఇవ్వాల్సిన పోస్టులన్నీ మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వేరే వాళ్ళకి అందరికీ కల్పించారు, కాబట్టి మా పోస్టులు మాకు ఇచ్చేయాలి. 100% ఏజెన్సీ పోస్టులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ పీపుల్, ట్రైబల్ పీపుల్కే ఇవ్వాలి. కాబట్టి జీవో నెంబర్ 3ని తప్పనిసరిగా పునరుద్ధరించాలి అని చెప్పేసి వాళ్ళు వారం 25 రోజుల నుంచి, దగ్గర 20-25 రోజుల నుంచి కూడా ధర్నా చేశారు. అలాగే బంద్ ప్రకటించారు. చాలా స్ట్రిక్ట్గా బంద్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు లోకల్ ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కలుసుకొని తమ యొక్క గోడు వినవించుకున్నారు. దాని ఫలితంగా ఈరోజు ఆ పోస్టులు, ఆ యొక్క ఏజెన్సీ పోస్టులన్నీ కూడా ఏజెన్సీ వాసులకే ఇవ్వాలి, ఇస్తామని చెప్పేసి, దానికే మా ప్రయత్నం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే దాని ప్రకారం ఏం జరుగుద్ది, ఏజెన్సీ పోస్టులు ఇంచుమించు 1000కి పైగా ఉన్నాయి డిఎస్సిలో. ఇప్పుడు మొన్న వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఏమి ఇచ్చారంటే 100% ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ పోస్టులు వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 41 పోస్టులు వచ్చినాయి, 42 పోస్టులు మాత్రం వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు 1000కి పైగా పోస్టులు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. 100% పోస్టులు ఇవ్వాల్సి వస్తే 1000కి పైగా పోస్టులు ఇవ్వాలి. అది ఇస్తామని కూడా ఇక్కడ చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్పారు. జీవో నెంబర్ 3 కూడా పునరిస్తామని చెప్పారు. 100% ఏజెన్సీ పోస్టులు ఏజెన్సీ పోస్టులకు ఇస్తామన్నారు. దాని ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్లో చేంజెస్ జరుగుతాయి. డిఎస్సికి ఇచ్చినటువంటి మొత్తం నంబర్ ఆఫ్ పోస్టులు ఏవైతున్నాయో వాటిలో చేంజెస్ వస్తాయి. కేటగిరీ ప్రకారం కేటాయించిన పోస్టుల్లో చేంజెస్ వస్తాయి. మొత్తం ఓవరాల్గా డిఎస్సికి అమెండ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. ఎందుకంటే మార్చాలి కదా పోస్టులు, అందరికీ ఇప్పుడేమో అందరికీ కేటాయించారు, అవి ఇప్పుడు ట్రైబల్ పీపుల్ ట్రైబల్కి ఇచ్చేయాలి కాబట్టి అది మారాల్సి వస్తుంది. ఆ విధంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు జరిగే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దానికి సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్. ఇంకొకటి ఏంటి, అలా చూసినప్పుడు డిఎస్సి లేట్ అవుద్దా, ఇంకా టైం కావాలనుకునే వాళ్ళకి టైం దొరుకుద్ది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ వాళ్ళకి. అయితే మాకు ఇక వేరే వాళ్ళతో మాకు పని లేదు, కంపల్సరీగా మాకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోవాలి, టెట్ వేరే వాళ్ళు పెడితే పెడతారు, లేకపోతే లేదు, మాకు మాత్రం డిఎస్సి అయిపోవాలనుకునే వాళ్ళకి ఇది కొద్దిగా చిన్న బ్యాడ్ న్యూస్. కానీ ఇట్లా ఎవరైనా ఇవాళ ఇలా మంచి జరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఆ పోస్టులు ఏదైతే ఉన్నావో అవి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా చదువుకోవాలనుకున్న వాళ్ళకి డిఎస్సికి టైం దొరుకుతుంది. అదే సమయంలో నేను ఒకటి చెప్తున్నాను మీకు, మీరు కూడా మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, చెప్పాను కదా ఎక్కువ మంది అప్లికేషన్ మిస్ అయ్యింది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, అలాగే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు, వీళ్ళే కోల్పోయారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరగాలంటే మీరు అలా కూర్చుంటే అవ్వదు పని. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు కలవాల్సిన వాళ్ళు కలవాలి. మీ యొక్క గోడు 1కి 10 సార్లు, ఒక్కసారి చెప్తే అవ్వదండి, 1కి 10 సార్లు అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తే అవుద్ది. ఇకపోతే ఇక్కడ గమనించండి, స్థానిక గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదిగోండి, స్థానిక గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, దానికే మేము కట్టుబడి ఉన్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇగోండి, వాళ్ళకి 100% పోస్టులు ఏజెన్సీ వాసులకి ఇవ్వటానికే మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక జీవో 3 పునరుద్ధరణకు చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ గిరిజనులకు న్యాయం కూడా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ విషయంలోకి వెళ్ళినట్లయితే క్లారిటీ ఉంది మనకి. ఇక్కడ గమనించండి, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టం చేశారు. 100% వాళ్ళకే ఇస్తామని. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సమీక్షలో రద్దయినటువంటి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 100% రిజర్వేషన్ కల్పనకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చ కూడా చేయడం జరిగింది సీఎం గారు. ఇకపోతే ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 కూడా తెచ్చాం. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై కొందరు కోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులు 2020లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా పొందే లబ్ధిని కోల్పోయారని పేర్కొన్నారు. ఇకపోతే అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించడం జరిగింది. జీవో నెంబర్ 3 ద్వారా కలిగే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని చెప్పి సూచించారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సమీక్ష సందర్భంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న 3 అవకాశాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మొదటి ఆప్షన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం. రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వటం. మూడో ఆప్షన్గా సుప్రీంకోర్టు సూచించినట్లు 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను పరిరక్షించడం వంటి అవకాశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ 100% వాళ్ళకే ఇవ్వటం, లేదు అంటే ఇక్కడ చూడండి రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వటం. మూడోది చూడండి, కనీసం 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్ కల్పించి వారి హక్కులు పరిరక్షించడం. 50% అలా ఇచ్చినా మన డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు వస్తాయి. ఇలా ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు తథ్యం. ఓకే, అక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ మారద్ది, రిజర్వేషన్లు మారతాయి, పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు వీధి కేటగిరీలకు ఇచ్చినవి మారతాయి, అన్నీ మారతాయి. 50% ఇచ్చినా మారతాయి. నెక్స్ట్, దీనిపై సీఎం స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నాం. చూడండి, సీఎం గారు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ వైపే వాళ్ళ హక్కుల కోసమే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ హక్కుల కోసం కట్టుబడి ఉన్నామంటే ఖచ్చితంగా 100% వాళ్ళకే ఇవ్వాలి అనేది అభిప్రాయం. నెక్స్ట్, ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలా లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇకపోతే ఎన్నికల సమయంలో ఆయన ఏం చెప్పారంటే జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయని మొత్తానికి పోస్టులన్నీ కూడా గిరిజనులకు ఇవ్వాలి. అక్కడ ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు గారు. ఓకే, ఇది ఏ రకంగా చూసుకున్న డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు తథ్యం. ఓకే, ఈ పోస్టులు ఎందుకంటే 100% ఇవ్వాలి లేదా 50% ఇవ్వాలి, లేదంటే జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకా వాళ్ళకి మేలు చేసే అంశం ఏదన్నా ఉంటే దాన్ని కూడా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇందులో మార్పులు జరుగుతాయి, ఎట్లాంటి డౌట్ లేదు. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి అభ్యర్థులు, అలాగే మరి టెట్టో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, అయితే ఇంకోటి గత లాస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో డిఎస్సి బీఈడి డిఈడి చేసిన వాళ్ళకి అసలు టెట్టో రాసే అవకాశమే రాలేదు. ఇంతవరకు వాళ్ళకి టెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళందరూ అలా సైలెంట్గా ఉండిపోయారన్నమాట. వాళ్ళు కూడా కామ్గా ఉండిపోయారు. అంటే ఎగ్జామ్ రాయాలా లేదా అసలు మాకు అవకాశం లేదు ఏంటి అని చెప్పి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయారు. మీరు ఒకటే చెప్తున్నాను నేను, మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీకు లోకల్ లీడర్స్ ఉన్నారు, జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు విన్నపాలిస్తే వాళ్ళు తీసుకెళ్ళి మరి హైకమాండ్కి చెప్తారు. దాన్ని బట్టి మీకు మంచి జరుగుతుంది అనేది అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.